బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరో బాంబు దాడి చేసింది. అయితే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో ఇప్పటికే భారత్ పాకిస్తాన్ పైన చేసిన దాడికి సంబంధించి ఇప్పటికే బలోచిస్తాన్లోని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇది నేపథ్యంలో వాళ్ళు తమను తాము ఒక స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో బలోచిస్తాన్లోని కొంతమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఆ దేశానికి సంబంధించిన జాతీయ జెండాని కూడా ఆవిష్కరించి ఆ జెండాని కూడా చూపుతూ వాళ్ళు రోడ్లపైన సంబరాలు చేసుకుంటూ తిరిగిన పరిస్థితి కనిపించింది. అయితే పాక్ మద్దతుగా ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు అటాక్ చేశారు. బలోచిస్తాన్లోని ఒక వర్గం కూడా సంబరాలు చేసుకుంది. అయితే భారీ పాకిస్తాన్ పైన దాడి చేసిన నేపథ్యంలో పాక్కి మద్దతుగా నిర్వహించిన ఒక సభ పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబులతో దాడి చేసింది. ఈ దాడుల్లో అక్కడ బీభత్సం మొత్తం సృష్టించారు. అయితే ఈ దాడుల్లో ఒక 10 మంది వరకు అక్కడికక్కడే చనిపోయారు. అయితే మరో 20 మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా గ్రెనేడ్ బాంబు పేలడంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా వైరల్గా మారాయి. అయితే అక్కడ ఇలాంటి దాడి జరిగిన తర్వాత ప్రజల్లో ఒక భయం అనేది మొదలైంది. జనాలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయంతో బతుకుతున్నారు. అయితే దీనిపై కూడా ఈ దాడిపైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పందించి ఈ దాడి తామే చేశామని కూడా ప్రకటించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులు కావచ్చు లేదా ఆర్మీ కాన్వాయ్లను టార్గెట్ చేస్తూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఈడీ బాంబులతో కూడా దాడి చేసి ఎంతోమంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులను కూడా టార్గెట్ చేస్తూ ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తూ వస్తుంది. అయితే ఈ దాడిలో ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇప్పటికే చాలామంది చనిపోయారు. అయితే రీసెంట్గా కూడా పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణంలో పాకిస్తాన్లో ఉన్న పీపీపీ పార్టీకి సంబంధించి ఒక పొలిటీషియన్ పాకిస్తాన్కి మద్దతుగా ఒక పబ్లిక్ ర్యాలీ నిర్వహించాడు. అయితే ఆ ర్యాలీలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది బాంబులతో గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ గ్రెనేడ్లో అక్కడ ర్యాలీలో పాల్గొన్న కార్మికులు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, వీళ్ళల్లో 10 మందికి పైగా చనిపోయారు. అయితే 20 మందికి పైగా జనాలకు అక్కడ గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రీసెంట్గా కూడా ఎక్కడైతే ఈ కొండ ప్రాంతాల్లో బలోచ్ ప్రాంతాల్లో కూడా వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే దాడి కూడా చేసింది. అయితే ఫస్ట్ అక్కడ వచ్చిన ఒక ట్రక్ పైన దాడి చేసింది. వెంటనే అందులో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కూడా వెనక్కి తిరిగి ఆ ట్రక్లో నుంచి దిగి పారిపోతున్న నేపథ్యంలో వాళ్ళపైన ఎల్ఈడి బాంబులతో కూడా దాడి చేసింది.
यहाँ पे एक नहीं 2-3 धमाके हुए हैं, लोगों को देख सकते हैं आप लोग। सराब रोड पे सरदार साहब के और अलमदद के रैली पे धमाका हुआ। यहाँ पे एक नहीं 2-3 धमाके हुए हैं, लोगों को देख सकते हैं आप लोग। एक नहीं 2 या 3 धमाके हुए, ये देखिए 2 नहीं 3 धमाके हुए, ये देखिए। రైట్. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ ఇప్పటికే చాలాసార్లు దాడి చేసింది. అయితే మరోసారి కూడా ఒక పొలిటికల్ ర్యాలీలో రీసెంట్గా బాంబుతో దాడి చేసి అక్కడున్న ప్రజల్లో కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయింది. ఆ బాంబు దాడి చేయడంతో భయంతో పరుగులు తీశారు జనాలు. అయితే ఈ దాడికి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. ఆ దాడి చేసింది మేమే అని చెప్తూ కూడా ప్రతిస్పందించి దానికి సంబంధించిన లేఖను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే స్పాట్లో 10 మంది చనిపోయారు. అయితే 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకా పాకిస్తాన్కి మధ్య గత కొద్ది నెలలుగా ఒక కైండ్ ఆఫ్ మినీ వారే నడుస్తుందని చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తే వెంటనే దాడి చేయడం, కాల్పులు జరపడం లేదా ఐడి బాంబులతో ఆర్మీ కాన్వేను ధ్వంసం చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే ఈ దాడులు ఇప్పటికే రీసెంట్గా 102 మంది చనిపోయినట్టు కూడా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. అయితే దాని తర్వాత కూడా ఇంకా దాడులు కంటిన్యూ అయ్యాయి. అయితే ఆ కౌంట్ కూడా మరింత పెరగొచ్చు అనే కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఒక పొలిటికల్ ఏకంగా ఇంతవరకు కూడా కేవలం ఆర్మీను టార్గెట్ చేసే బలూచిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా ఒక పొలిటికల్ ర్యాలీ ఏదైతే పాకిస్తాన్లో దాడి జరిగిందో పాకిస్తాన్కి మద్దతుగా నిర్వహించిన దాడి మీద ర్యాలీలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రజలు ఉండే అంటే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉండే ప్లేసుల్లో కూడా బాంబు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అందులో 10 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దాడి చేసింది మేమే అంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లెయిమ్ చేసుకుంది. सरदार साहब के सराब रोड पे सरदार साहब के और अलमदद के रैली पे धमाका हुआ। यहाँ पे एक नहीं 2-3 धमाके हुए हैं, लोगों को देख सकते हैं आप लोग। एक नहीं 2 या 3 धमाके हुए, ये देखिए 2 नहीं 3 धमाके हुए, ये देखिए। बराबर